హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఐరో హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు పుట్నాల పప్పుతోని చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దామా. ఇడ్లీలోకి, దోశలోకి చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇంకా లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని నేను ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 10 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకున్నాను. మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చిమిరపకాయలని ఫ్రై చేసుకుందాము. మీరు పచ్చిమిరపకాయలు వేసుకునేటప్పుడు కారాన్ని బట్టి వేసుకోండి. మేము వేసుకున్న పచ్చిమిరపకాయలు కారం అయితే లేవు, అందుకే 10 నుంచి 15 వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు ఫ్రై అయిపోయినాయి కదా, నేను ఇప్పుడు ఇందులోకి స్టవ్ కట్టేసి పుట్నాల పప్పు వేసుకొని కొంచెంసేపు చల్లారనిద్దాము. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ఇందాక మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయలు అలాగే పుట్నాల పప్పు కూడా వేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయలు, రుచికి సరిపడ సాల్ట్, నేను చూపిస్తున్నంత చింతపండు వేసుకొని మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ అయింది కదా, ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదా, మన పుట్నాల పప్పు చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి వేసుకొని చట్నీకి తాలింపు రెడీ చేసుకుందాము. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకుందాము. అలాగే ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. తాలింపు లైట్గా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. తాలింపు ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు తాలింపు తీసుకెళ్ళి చట్నీలో వేసేసుకుందాము. అంతేనండి, సింపుల్ అండ్ ఈజీ పుట్నాల పప్పు చట్నీ రెడీ అయిపోయింది. తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.